విడిచి వెళ్ళను. వాణ్ణి వదిలిపెట్టనక్క. వాడి చావుని వాడే ఈరి కోరి మరీ వెతుక్కుంటూ వచ్చాడు. ఈ క్షణం నుంచి వాడికి ఒక్కో క్షణం దినదిన ఆయుష్ గండమే. వాడి అంతు చూసే వరకు నేను నిద్రపోనక్క. నీ మీద చెయ్యి వేసిన వాడి 2 చేతులు విరిచేసి నీ కళ్ళ నుండి కారిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి వాడి ఒంట్లోని ఒక్కొక్క రక్తపు చుక్కతో క్షమాపణలు చెప్పిస్తా. ఒళ్ళు కొవ్వెక్కి నీ మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ బలుపుని మొత్తం దింపి చేసిన తప్పుకి నీ ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణలు అడిగేలా చేస్తాను. వాడి కన్నీళ్లతో నీ పాదాలు కడిగిస్తాను. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడి జీవితాన్నే లేకుండా చేస్తాను. కేదార్, ఊరుకోమ్మి. భగవంతుడి దయ వల్ల నీకు పిల్లలకి ఏం కాలేదు. అత్తయ్య గారు, వదిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. అట్నే అమ్మి. జాగ్రత్త అమ్మి. కౌశికి, భయపడకు. జాగ్రత్త వదినా, జాగ్రత్త. నాకు చావు భయం చూపించాడు. నేను అంత ఈజీగా మర్చిపోలేను. అలా రౌడీ విధవ కౌశికి వదిన గదిలోకొచ్చి వదిన జీవితం నాశనం చేయాలని చూశాడు యువరాజ్. పాప రాబోడా, అమ్మే చాలా భయపడిపోయి ఉండాది.
ఏంటి యువరాజ్ వదిన విషయంలో ఎంత జరిగిందని తెలిసి కూడా ఏం రియాక్ట్ అవ్వకుండా అలా వెళ్ళిపోతున్నాడు? నేనేం చెప్పాను, వాడేం చేశాడు? నా అక్క మీద చెయ్యేస్తాడా? నా కొడుకుని ఫోన్ అత్రా నువ్వు. వదినా, మీరు కొంచెం తినండి. నాకు ఆకలిగా లేదు జగదాత్రి. అట్టా అంటే ఎట్టా అమ్మి? రాత్రి నుంచి నువ్వేమి తినలేదు గదు. కాస్త ఎంగిలిపడు. నాకొద్దు పిన్ని. అలా అంటే ఎలా వదినా? మీరు తింటేనే కీర్తి కూడా తింటానంటుంది. బాబు కూడా పాలివ్వాలి. మీరు తింటేనే కదా బాబు ఆకలి తీరేది. ప్లీజ్ వదినా, కొంచెమైనా తినండి. నాకేమొద్దు. అమ్మా జగదాత్రి, తను అలాగే అంటుంది గాని కూర్చొని తినిపించు.